ఏం చేస్తున్నావు మమ్మీ ఈరోజు? పన్నీర్ కర్రీ చేద్దాం అనుకున్నానన్నా, నీకు ఇష్టం కదా. నాకు పన్నీర్ కావాలి కొంచెం. దేనికి? నేను చాక్లెట్ మౌసీ చేస్తా. కర్రీ వద్దా అయితే? వద్దు, నెక్స్ట్ టైం చెయ్యి. మౌసీ నాకు ఎట్లా తెలియదు, నువ్వు చేస్తావా? తెలుసా నీకు? రీల్స్లో చూసా. సరే అయితే ట్రై చేయి. ఈరోజు మా ఇంట్లో మా పెద్ద చెఫ్ మా మీద ఏదో ప్రయోగాలు చేస్తుంది. బాబోయ్, ఏం చేస్తున్నావు రితు? చెప్పాగా మౌసీ. ఎలా చేస్తావు చెప్పవా? చూడు కావాలంటే అంత చాలు. ఎంత కావాలి? చాలా పన్నీర్ ఆఫ్ చాలా. మళ్ళీ నీకు ఈ పన్నీర్ బుర్జీ కూడా ఇష్టం కదా. మిక్సీలోకి వేసేస్తున్నావు ఫస్ట్. పాలు కావాలి. అక్కడ ఉన్నాయి చూడు బౌల్లో. నెక్స్ట్ పాలు వేస్తున్నావు. తర్వాత ఏం వేస్తున్నావు? డార్క్ చాక్లెటా? ఇలా కూడా వంటలు చేస్తారా తినుకుంటా? ఎనర్జీ కావాలా చేయడానికి? తినేకే సగం అయిపోతుంది. నాకు కూడా చాలా ఇష్టం డార్క్ చాక్లెట్ అంటే. తెలుసు, అందుకే చేస్తున్నా. మా అబ్బాయి బయటకు వెళ్ళాడంటే నా కోసం కంపల్సరీ తీసుకొస్తాడు డార్క్ చాక్లెట్. నేను కూడా తీసుకొస్తా. నువ్వు ఎప్పుడు వెళ్ళావు కదా, అన్న ఎక్కువ వెళ్తాడు కాబట్టి. మా అమ్మాయికి వంట చేయడం కూడా వచ్చేస్తుందో. షుగర్ ఎంత వేయాలమ్మా? నువ్వే చేస్తున్నావుగా, నీకే తెలియాలి. ఎక్కువ వేయద్దమ్మా, లైట్గా వేయి చాలు. లాస్ట్. నేనైతే ఎక్కువ షుగర్ వాడను అసలు. చాలా చాలే, కొంచెం చాలేనన్న. కోకో పౌడర్ కూడా వేస్తావా? కదా, చాక్లెట్ కదా. ఓకే, ఎంత వేస్తున్నావు? 2 స్పూన్స్. చాలేనన్న, బాగుంటుంది. నీకు ఈ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేస్తావా? బాగా మెత్త స్మూతీ లాగా వచ్చేసింది కదా. తర్వాత ఏం చేయాలి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక 3-4 hours. ఓకే, బౌల్ తీసుకో ఒకటి. ఇలా కప్స్లో కంటే పెద్ద బౌల్లో పెట్టిద్దామా? కప్స్లో అయితే డైరెక్ట్గా తినేయచ్చు మనం. సరే అయితే ఓకే. స్పూన్తో వేసి నీట్గా వేయి, కింద పడేయకు. ఎందుకంటే మళ్ళీ అంతా కడగాల్సింది నేనే తల్లి. మీరేమన్నీ ఇలా చేసేస్తారు. నవనీకి వచ్చినా అంతే, అన్నీ చేస్తాడు. స్టవ్ అంతా చేసేస్తాడు. అది క్లీన్ చేసుకోవాలంటే మళ్ళీ నాకు అబ్బో. 2 బౌల్స్లోకి వేసేసావా? తర్వాత ఏం చేస్తావు? ఇలా ట్యాప్ చేసుకుంటే ఒక లెవెల్ దాకా నీట్గా వస్తుంది. కింద అలాగే కొట్టు, అట్లా చిన్నగా చిన్నగా. నువ్వు అన్ని పగల కొట్టద్దు మళ్ళీ. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇంకేం చేస్తావు? కోకో పౌడర్ ఏవో పైన బాగుంటుంది, డ్రెస్సింగ్ లాగా. అది కొంచెం ఫ్రీజ్ అయ్యాక తినేటప్పుడు వేసుకుందాం ఫ్రెష్. అలా బాగుంటుందా? సరే ఓకే, బాయ్ బాయ్. తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే. బాయ్. ఇలా కూడా చేస్తావా? బాగుంది. ఇంతేనా ఇది? ఇంకా దీనికి ఏమైనా వేస్తావా? ఇంకా యాడ్ చేస్తావా? కోకో పౌడర్ పైన డ్రెస్సింగ్ లాగా వేస్తావా? స్లోగా సైడ్ కూడా కొన్ని. పర్లేదే షెఫ్ నేను, మరి ఏమనుకున్నా? ఏమండి, నీ కూతురు షెఫ్ అంట. నాకు ఇంకేం పని లేదైతే. ఇట్లా పని చేసుకుంటేనే మళ్ళీ చెప్పాల. చూడండి దొంగ. లేదు, తనే చేసింది ఇదంతా. తెలుసా నీకు? నేను అసలు నాకు తెలియదు అసలు ఈ డిష్. తుడుచు నువ్వే మళ్ళీ కింద. అంతేగా, నువ్వు అన్నీ చేయడం, నేను క్లీన్ చేయడం. నేను అలసిపోయా. చేసా? చాలు. టేస్టింగ్ టైం. ఓ, చూడ్డానికైతే చాలా బాగుంది. బాగుందా? సూపర్, చాలా బాగుంది. బాగా చేసావు మరి. అండి ఎలా ఉందండి నీ కూతురు చేసింది?
సూపర్, చాలా బాగుంది. చాలా సింపుల్ కదా, 2 minutes. చేయడం 2 minutes కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం 3 hours. ఇంకా ఖాళీ అయ్యేంతవరకు వదలవా? డిన్నర్ ఇదే. ఇంకా మా అమ్మాయి అయితే బౌల్ ఖాళీ చేసేస్తుంది. బాగుంది, నిజంగా బాగుంది. చాలా సింపుల్గా చేయడం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఒక 3 hours అలా పెట్టుకుంటే చాలా బాగుంది. చూడండి, బాగా గట్టిగా అయ్యింది. ఎంత బాగుంది అసలు. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఇష్టపడతారండి. వాళ్ళ డాడీకి కూడా నచ్చిందంట. మరి మీకు నచ్చిందండి? మీ పిల్లలకు కూడా నచ్చే తీరుతుంది. ఖచ్చితంగా పిల్లలతో ఇలాంటివి ప్రిపేర్ చేస్తూ ఉండండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎలా చేయాలనేది. ఇలాంటివి చిన్న చిన్న చేస్తూ ఉంటే పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు తెలుసా. వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదండి, ఛాన్స్ ఇస్తేనే వాళ్ళ టాలెంట్ కూడా మనకు తెలుస్తుంది. మరి మా అమ్మాయి చేసిన చాక్లెట్ మౌసి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. వీడియో కూడా హైప్ చేస్తూ ఉండండి. మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.